హిందూ వాహిని ఆధ్వర్యంలో సంగారెడ్డిలో శోభయాత్ర కార్యక్రమం నిర్వహించారు. చెరువు కట్ట హనుమాన్ దేవాలయం నుంచి పట్టణ పురవీధుల మీదుగా పోతిరెడ్డిపల్లి చౌరస్తా వరకు శోభయాత్ర జరిగింది. మహమ్మద్ నగర్ పోలింగ్ బూత్ నెంబర్ 129లో మహజన్ సంపర్క్ అభియాన్లో భాగంగా మెదక్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు గెలుపు కొరకు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. జుక్కల్ నియోజకవర్గంలోని పలు కార్యక్రమాలకు ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు వెళ్తుండగా మార్గం మధ్యలో హైవే ఎక్లారా గేట్ సమీపంలో మామిడికాయల లోడ్తో వెళ్తున్న లారీ బోల్తా పడడం చూసి ఎమ్మెల్యే కారు ఆపి సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించి లారీ డ్రైవర్లతో మాట్లాడి ప్రమాదానికి గల కారణాలు తెలుసుకున్నారు. బాన్సువాడ పట్టణంలోని యశోద ప్రైవేట్ ఆసుపత్రిలో లయన్స్ క్లబ్, ఆర్ఎంపీ, పీఎంపీ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైద్యులు ఉచిత వైద్య శిబిరంతో పాటు క్యాన్సర్ పరీక్షలు నిర్వహించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 9 దాటితే చాలు సూర్యుడు ఉగ్రరూపం దాలుస్తున్నాడు. ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరగడంతో జనం ఇండ్లకి పరిమితమవుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నేటి నుండి నామినేషన్ల సేకరణ ప్రారంభమైంది. ఇందులో భాగంగా ఆదిలాబాద్ కలెక్టరేట్ పరిసరాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని మెయిన్ మార్కెట్లో గల వడ్డీ వ్యాపారస్తులపై పోలీసులు దాడులు నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా ధర్మవరం మండల కేంద్రంలో నిత్య యోగా తరగతులు కొనసాగుతున్నాయి. వేకువజామున యోగా శిక్షకులు మంజుల సుధాకర్ దంపతులు వివిధ రకాల ఆసనాలు వేసి అభ్యాసకులకు యోగా నేర్పించారు. ఎమ్మెల్యే వెంకట్ గౌడ్కే వైసీపీ మరో అవకాశం ఇచ్చింది. ఆయన 10 గంటలకు నామినేషన్ వేయనున్నారు. ఈ కార్యక్రమానికి పలమనేరు ప్రజలు హాజరు కావాలని జెడ్పీ చైర్మన్ ఇప్పుడు పిలుపునివ్వడం ఆసక్తికరంగా మారింది. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ప్రచార రథాలను సిర్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రావి శ్రీనివాస్ ప్రారంభించారు. నటుడు మహర్షి రాఘవను మెగాస్టార్ చిరంజీవి సన్మానించారు. మహర్షి రాఘవ 100 సార్లు మా బ్లడ్ బ్యాంకులో రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన్ని మా ఇంటికి ఆహ్వానించి సన్మానించడం నాకెంతో సంతోషంగా ఉందన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గం చిన్నంబావి మండలం గూడెంకి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గోవింద్ గుండె సంబంధిత సమస్యతో బాధపడుతూ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. లోకేశ్వరం మండలంలోని శివారు ప్రాంతంలో ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాళ్లు బలంగా వీచాయి. చిన్నపాటి వర్షం పడింది. ఉరుములకు చెట్టుపై పిడుగుపడి కాలిపోయింది. భువనగిరి పార్లమెంట్ స్థానానికి ప్రజావాణి అభ్యర్థిగా లింగడి వెంకటేశ్వర్లు సెట్ల నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ హనుమంత్ కె జగడంకి అందజేశారు. జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట్లో అత్యధిక మహిళా ఓటర్లే ఉన్నారని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ హనుమంతు తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో స్థానిక గ్రైనేడ్ హమలీలతో కలిసి కొద్దిసేపు నాగర్ కర్నూలు పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గ్రైనేడ్ బండలు వేశారు. మీరుదొడ్డి మండలం కాసులాబాద్లో బీఆర్ఎస్ నాయకుడు ఆ పార్టీ ప్రచార రథాన్ని అడ్డుకుని అభ్యర్థి ఫోటోకు చెప్పుల దండ వేసి నిరసన తెలిపారు. పిల్లల కోసం తల్లులు తమ ప్రాణాలను లెక్క చేయరు. ఇదే గోవాలో ఓ గోడ పక్కన తల్లి ఆమె కొడుకు కూర్చుని ఉంటారు. ఆ సమయంలో గోడ అకస్మాత్తుగా వారిపై కూలిపోయింది. అయితే తన బిడ్డపై ఇటుకలు పడకుండా తల్లి చేతులు అడ్డుపెట్టింది. విశాఖ ఉత్తర నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు 19వ తేదీన నామినేషన్ వేయనున్నారు. తన నామినేషన్ ప్రక్రియ నేపథ్యంలో కార్యకర్తలు, నాయకులు భారీగా తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి చిత్రపటాలకు కాంగ్రెస్ పార్టీ నేతలు పాలాభిషేకం చేశారు. ముదిరాజులను బీసీ డి నుంచి బీసీ ఏలోకి మార్చుతామని సీఎం హామీ ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
విద్యార్థులను యూనిఫామ్లో రావాలని కోరటంతో హనుమాన్ భక్తులు ఓ స్కూల్పై దాడి చేసి సామాగ్రి ధ్వంసం చేశారు. తెలంగాణలోని మంచిర్యాల జిల్లా కన్నేపల్లిలో ఈ ఘటన జరిగింది. తన గెలుపుకు కృషి చేస్తున్న జనసేన బీజేపీ కార్యకర్తలను ఎవరైనా ఇబ్బంది పెడితే వారి తాట తీస్తానని చీరాల టీడీపీ అభ్యర్థి మద్దులూరి మాలకొండయ్య హెచ్చరించారు. గడివేముల మండలంలోని తిరుపాడు గ్రామానికి చెందిన చింతకాయల గిరిబాబు వరి పంటను గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. బాధిత రైతు గిరిబాబు మాట్లాడుతూ చేతికి రావాల్సిన వరి పంట సుమారు 40 బస్తాల మేరకు ఆస్తి నష్టం జరిగిందని తెలిపారు. పలాస నియోజకవర్గంలో ఎమ్మెల్యే అప్పలరాజు పదే గౌతు కుటుంబం ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయలేదని అవాస్తవాలు చెబుతూ మభ్యపెడుతున్నారని, ఈ ప్రాంతంలో మౌలిక వసతులతో పాటు సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి ఈ ప్రాంత రైతాంగాన్ని ఆదుకున్న ఘనత శివాజీకే దక్కుతోందన్నారు. ఖమ్మం జిల్లా మధిరాపట్నంలోని పలు ప్రాంతాలలో జిల్లా కళాసారథి సభ్యులు HIV ఎయిడ్స్ వ్యాధి నివారణపైన తమదైన శైలిలో ఆటపాటలతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.